ఎరుకల ఎస్టీ కుటుంబం చెందిన వారిపై దాడి చేసి కులం పేరుతో దూషించి రమేష్ గౌడ్, నరేందర్ గౌడ్, నాని గౌడ్, నరేష్ గౌడ్, పవన్ గౌడ్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతున్న పట్టించుకొని సిఐటియు ప్రజా సంఘాలు డిమాండ్. తాండూరు మండలం చెన్కేశ్పూర్ గ్రామంలో ఎరుకల కులానికి చెందిన శారదా బసవరాజ్ కుటుంబంపై దాడి చేసిన అగ్రకుల పెత్తిందారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిటియు జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికారాబాద్ జిల్లాలో ఎస్సీ ఎస్టీల కులం పేరుతో దూషించి దాడులు, దౌర్జన్యాలు, అవమానించడం జరుగుతున్న స్థానికంగా తాండూరు ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దుర్మార్గమని, ఎస్సీ ఎస్టీలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా కఠినంగా శిక్షించకుండా నిర్లక్ష్యం చేస్తున్న తాండూరు డిఎస్పీపై చర్యలు తీసుకోవాలని, దళిత యువకుడు పెండ్లి ఊరేగింపు భరత్ను అడ్డుకొని దాడి చేసిన సంఘటన మరవకముందే మరొక సంఘటన ఎరుకల కుటుంబంపై దాడి చేసి దౌర్జన్యం చేసి అగ్రకుల పెత్తిందారులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాండూరు మండలం చెన్కేశ్పూర్ గ్రామంలో ఎరుకల కుటుంబానికి చెందిన శారదా బసవరాజ్ వారి తండ్రి కిష్టప్ప లక్ష్మి పనులు చేసుకొని ఇంటి వెళ్తుండగా గ్రామంలో రోడ్డుపైన రమేష్ గౌడ్ ఇంటి దగ్గర అడ్డుకొని వారిపై నానా బూతులు తిడుతూ కులం పేరుతో దూషించి బహిరంగ అవమానించి దాడి చేసి అదే గ్రామానికి చెందిన అగ్రకులానికి చెందిన రమేష్ గౌడ్, నరేందర్ గౌడ్, నాని గౌడ్, నరేష్ గౌడ్, పవన్ గౌడ్ అందరూ కలిసి ముక్కుముడిగా ఎస్టీ ఎరుకుల కుటుంబానికి చెందిన శారదా బాలరాజును గ్రామంలో రోడ్డుపైన అడ్డుకొని దౌర్జన్యం చేసి బహిరంగ అవమానించి కులం పేరుతో దూషించిన దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు తాండూరు మండల నాయకులు వెంకటేష్, కృష్ణ, చంద్రప్ప, సాయిలు బాధితులు. వస్తుంటే ఇంటికి వస్తుంటే నా పిల్లల మీద కొట్టిండు రమేష్ గౌడు. కొట్టినాక ఇంటికి వచ్చినాక మేము పోయినాము. ఇద్దరు కొడుకులు కలిసి దారి ముగ్గురిని కొట్టిండ్రు. కొట్టినాక నేను ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మేము వెళ్ళినాము తాండ్రు. వెళ్ళినాక బాడు దొరక లంజా ఎరకలు కొడుకులు, లంజా కొడుకులు, భక్తునికి ఇచ్చిన కొడుకులు ఊపు అలవాటుగా దుర్కని అని నన్ను ఆటలకి వెళ్ళి గుంజి కొట్టిండు. కొట్టినాక కూడా జరిగినాక కూడా ఎంత గుంజుకుంటే కూడా ఇడవకొచ్చిండు. నా మొగని గుంతలో దొబ్బిండ్రు. ఏమండి ఇంతకు ఇంకా యాడికంట నా కోడలి ఇప్పుడు ఇంతకు చేసిరి. మా సంసారం యాడికి నడవాలి? సంపుతా అంటాడు. నిన్న కూడా ఒకడు వీడొచ్చి సంపుతా అంటున్నాడు. మేము యాడికి భరించాలి? ఎరకలము ఎరకలు లంచే కొడుకులు ఊళ్ళు ఉండరా అంటారు. ఎక్కడ పోవాలి? మేము ఊళ్ళో బతకరాదా? ఏలూరు కొడుకులు అంటారు. ఎవరు పోవాలి? ఏలూరు ఉన్నూరులో ఉన్నారా? ఊళ్ళో ఏలూరు లేరా? ఎరకల కొడుకులు అంటారు ఊరు మంది. అంటే కూడా భరించుకున్నాం. లాస్ట్కి వచ్చి మా మీద పడ్డారు. అమ్మని కొడుకొక్కడు, అన్న కొడుకొక్కడు, 5 మంది. అలా పేరు ఏమంటే ఆ దుద్దులో నాకు కొట్టినట్టు చెవు గిర్రు అన్నది నేను కింద పడ్డా. ఎవరు అలా పేరు తెలివాయి. రమేష్ గౌడ్ అయితే ఇప్పుడు గుంజిండు, ఆటలకెళ్ళి గుంజి ఇట్లా కొట్టే మేము తెలుసు. అని కొడుకులు ఇంకా 2, 5 మంది. ఇక నిన్న చెన్కేశ్పూర్ గ్రామంలో ఎరుకల కుటుంబానికి చెందినటువంటి బాలరాజు వారి కుటుంబ సభ్యులు అందరి గిట తమ యొక్క ట్రాక్టర్ పని చేసుకొని ఇంటికి పోయేటప్పుడు రమేష్ గౌడ్ అనే ఇంటి దగ్గర వాళ్ళకు గతంలో గిట వీళ్ళని వేధిస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతూ అదేవిధంగా వారి కొడుకులు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక ఎరుకల కుటుంబం మీద దాడి చేసి దౌర్జన్యం చేసి కులం పేరుతో దూషించి నడి రోడ్డు మీదనే బహిరంగంగా ఏదైతే తీవ్రంగా కొట్టి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం అంటే నిన్నగాక మొన్న వెల్కటూరు గ్రామంలోనే ఒక పెళ్లి ఊరేగింపుని అడ్డుకొని దళితుల మీద దాడి చేసింది మరొక ముందే చెన్కేశ్పూర్ గ్రామంలో ఈ ఘటన జరగడం చాలా దుర్మార్గం, దురదృష్టకరం. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కానీ, జిల్లా ఏదైతే కలెక్టర్ కానీ, జిల్లా ఎస్పీ కానీ వెంటనే ఈ యొక్క ఎరకల కుటుంబాన్ని అవమానం చేసి దౌర్జన్యం చేసి దాడి చేసి బహిరంగంగా రోడ్డు మీనేసి కొట్టి ఇంత మూర్ఖంగా వ్యవహరించినటువంటి వ్యక్తులైనటువంటి వారిపైన కఠినంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అదేవిధంగా వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి అంటే ప్రజా సంఘాలుగా సిఐటిగా
అదేవిధంగా QVPSగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఇలాంటి దళితుల మీద, అణగారిన వర్గాల మీద కొంతమంది దుర్మార్గంగా వ్యవహరించడం, ఏదైతే మహిళలని చూడకుండా గిట వారి భార్యను వాళ్ళ తల్లిని గిట కొట్టడం జరిగింది. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. దీనికి అంతటికీ కారణం తాండ్రు నియోజకవర్గంలో ఏదైతే DSPగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, ఏదైతే ఘటనలు జరుగుతున్నప్పుడు, ఏదైతే గతంలో అనేక సంఘటనలు ఎస్సీల మీద, STల మీద జరుగుతున్నప్పుడు కఠినంగా వాళ్ళని దాడి చేసిన వాళ్ళని శిక్షించకుండా, అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేసినందుకే ఇలాంటివి పునరావృతమవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా జిల్లా SP, ఇక్కడ ఉన్నటువంటి DSP పైన ఇక్కడ పోలీస్ అధికారులు ఎవరికి పనిచేస్తున్నారు, ఏదైతే దళితులకు, ఏదైతే అణగారిన వర్గాలకు, STలకు ఈరోజు దాడులు జరిగి అవమానాలకు గురి అవుతుంటే గిట బహిరంగంగా దాడి చేసిన వ్యక్తులను శిక్షించకుండా నిజంగానే ఇలాంటివి ఏదైతే రోజు రోజుకు ప్రతి గ్రామంలో పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ప్రభుత్వం, ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, పాలకులు గిట ఆలోచన చేయాలి. మళ్ళీ ఇంత అన్యాయంగా, దౌర్జన్యంగా వీరి మీద కులం పేరుతో దూషించి నరి రోడ్డు మీద దాడి చేసేటటువంటి తప్పేం చేసిందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే వీరి కుటుంబాలకు, ఏదైతే ఎరకల కుటుంబానికి న్యాయం చేయాలి. ఖచ్చితంగా ఈ యొక్క కుటుంబం మీద దాడి చేసినటువంటి వ్యక్తులని SC/ST కేసు పెట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి CI2గా, ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీన్ని అంతటికీ ఏదైతే దాడి చేసిన వ్యక్తుల మీద చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి DSP ఆఫీస్ ముందు, SP ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా వెల్కటూరు సమస్యలనే ఇంకా పరిష్కారం కాలేదు. దాంట్లో గిట్ట పోలీసు అధికారుల వైఖరి వల్లనే ఇది అంతా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా స్థానికంగా ఏదైతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి DSP అగ్రకుల దురంకారులకు, కుల దురంకారులకు పనిచేస్తుండో తప్ప అందుకే పేదలకు, ఎరకల కుటుంబాలకు కానీ, SC కుటుంబాలకు న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు. అందుకని ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పి గతంలోనే ఆల్రెడీ SPకి కలిసినాం. ఇంత దారుణమైనటువంటి సంఘటన నిన్న జరగడం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే వీరి మీద దాడి చేసిన వ్యక్తులని కఠినంగా శిక్షించకపోతే తప్పకుండా ఇదే పోలీస్ స్టేషన్ ముందు, ఇదే DSP ఆఫీస్ ముందు, SP ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది.